విధులు బహిష్కరించిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, బోధన్ వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది విధులు బహిష్కరించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య సేవలు అందించే వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సుమంత్, సోఫీ, స్త్రీ వైద్యురాలు సాల్వినా, ఫార్మసిస్ట్ జగదీష్ పాల్గొన్నారు. నర్సింగ్ స్టాఫ్ అండ్ పారామెడికల్ స్టాఫ్ యూనియన్స్ పిలుపు మేరకు ఈరోజు మేము వైద్య సిబ్బంది పైన పెరుగుతున్న దాడుల్ని ఖండించడానికి నిరసన తెలుపుతున్నాము. ఈ బోధన్ హాస్పిటల్లో మార్నింగ్ ఓపీడీ, రెగ్యులర్ ఓపీడీ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూ చేస్తూ 12 గంటలకు ఇప్పుడు నిరసన తెలుపుతున్నాము. ముఖ్యంగా కోల్కతాలో జరిగిన డాక్టర్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాంటి సిచ్యువేషన్స్ మన పునరుద్ధరణ కాకుండా మన డాక్టర్లకు మరియు మిగతా స్టాఫ్ నర్సెస్ అండ్ సిబ్బందికి ప్రొటెక్ట్ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. ముఖ్యంగా మన బోధన హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్ట్ లేదు. సో దీంతో ఇబ్బందులు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మా దగ్గర ఒక పోలీస్ పోస్టును స్టార్ట్ చేయాలని మేము అధికారులను కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్నటువంటి డాక్టర్ల మీద, నర్సింగ్ స్టాఫ్ మీద జరుగుతున్నటువంటి అగత్యాలు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఎన్ని అభయ కేసులు, ఎన్ని నిర్భయ కేసులు ఫైల్ అవుతున్నా కూడా న్యాయం మాత్రం జరగట్లేదు. అది గమనించి న్యాయం చేయాలని, ఎవరైతే ఇప్పుడు రేపుకు పాల్పడి అదేవిధంగా వాళ్ళని చంపేసినారో ఆ శిక్షుల్ని, ఆ దుండగులని, దోషుల్ని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాం. మేము ఐక్యంగా రాత్రి మేము వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్ళం 24 hours అత్యవసర సర్వీసెస్ ఉంటాయి. వాటిని అందించడం కోసం రాత్రిళ్ళు పౌళ్ళు కష్టపడుతున్నప్పుడు మా అట్లాంటి నర్సింగ్ సిబ్బంది మీద, డాక్టర్ల మీద అత్యాచారం చేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం ముందుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాలని నర్సింగ్ సిబ్బందికి సంబంధించిన అన్ని అసోసియేషన్ల తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నామండి. ఈ దుండగుల్ని శిక్షించే వరకు మేము ఈ నిరసన ప్రదర్శనని ఆపేది లేదు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.